హాయ్ అండి. రోజంతా చాలా బిజీగా ఉన్నట్టు అనిపించి, కానీ రోజు చివరికొచ్చేసరికి అసలు ఏమీ సాధించలేదే అని ఎప్పుడైనా అనిపించిందా? దీనికి సమాధానమే క్యాల్ న్యూపోర్ట్ చెప్పిన డీప్ వర్క్. ఇదేదో ఫ్యాన్సీ పదం కాదు, ఈ ఆధునిక ప్రపంచంలో సక్సెస్ అవ్వడానికి ఇదొక పవర్ఫుల్ స్ట్రాటజీ అన్నమాట. సో ఈరోజు మనం దాని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. చూడండి, ఈ ఒక్క వాక్యం చాలు. ఈ మొత్తం కాన్సెప్ట్కి ఇదే పునాది. భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఇది చాలా స్పష్టంగా చెబుతోంది. ఎవరైతే లోతుగా పనిచేయగలరో వాళ్లే ఎదుగుతారు, మిగతా వాళ్ళు వెనకబడిపోతారు. అసలు ఈ తేడా ఎందుకొస్తోందో ఇప్పుడు చూద్దాం. మనలో చాలామంది ఒక ట్రాప్లో పడిపోతాం. అదే ఈ బిజీ వర్క్ ఉత్సు అన్మాట. ఈ రోజుల్లో ఆఫీసుల్లో ఒక విచిత్రమైన పరిస్థితుంది. నిజంగా ఎంత సాధించామన్నదానికంటే ఎంత బిజీగా కనిపిస్తున్నామన్నదానికే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. కాని గుర్తుంచుకోండి, హడావిడిగా కనిపించడం ఎప్పుడూ నిజమైన ప్రగతికి సంకేతం కాదు. వచ్చిన ప్రతి ఈమెయిల్కి వెంటనే రిప్లై ఇవ్వడం, క్యాలెండర్ మొత్తం మీటింగ్స్తో నింపేయడం, ఇలాంటివన్నీ ప్రొడక్టివిటీకి సింబల్స్ అయిపోయాయి. వీటినే మనం షాలో వర్క్ అంటాం. అంటే పైపైన చేసే పనులు. ఇవి మనల్ని బిజీగా ఉంచుతాయి, కానీ నిజమైన విలువను మాత్రం సృష్టించలేవు. ఈ స్లైడ్లో ఆ తేడా ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఓవైపు రోజంతా ఈమెయిల్స్కి రిప్లై ఇస్తూ బిజీగా గడపడం, మరోవైపు ఒక కొత్త స్ట్రాటజీని క్రియేట్ చేయడం లాంటి ప్రభావవంతమైన పని. ఒకటి కేవలం టైంపాస్, ఇంకొకటి ఫ్యూచర్ని బిల్డ్ చేస్తోంది. సో కనిపించే హడావిడి వేరు, నాణ్యమైన ఫలితం వేరు. సరే, ప్రాబ్లం అయితే అర్థమైంది కదా. మరి సొల్యూషన్ ఏంటి? పరిష్కారం వైపు వెళ్లాలంటే మనం రెండు ముఖ్యమైన కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవాలి. అవే డీప్ వర్క్ మరియు షాలో వర్క్. డీప్ వర్క్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ డిస్ట్రాక్షన్ లేకుండా మన బ్రెయిన్ పవర్ని మొత్తం వాడి ఒక పనిలో పూర్తిగా మునిగిపోవడం. ఇది మన బ్రెయిన్కి ఒక రకమైన జిమ్ వర్కౌట్ లాంటిది. ఇది కొంచెం కష్టమే, కానీ ఈ రోజుల్లో ఇది చాలా అరుదైన, ఇంకా చాలా విలువైన స్కిల్ కూడా. ఇక్కడ తేడా గమనించండి. డీప్ వర్క్ అనేది కొత్త వాల్యూని క్రియేట్ చేస్తుంది. దాన్ని కాపీ కొట్టడం చాలా కష్టం. దీనికి విపరీతమైన ఫోకస్ కావాలి. కానీ షాలో వర్క్ చూడండి, ఈమెయిల్స్, మీటింగ్స్, అప్డేట్స్, ఇవి దాదాపు ఎవరైనా చేయగలరు. ఇవి అవసరమే కాదనట్లేదు, కానీ ఇవి మన కెరియర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లవు. మనమందరం చాలా గ్రేట్గా ఫీలయ్యే మల్టీటాస్కింగ్ ఉంది కదా, నిజానికి అదొక పెద్ద అబద్ధం. వాస్తవానికి మనం ఒకేసారి రెండు పనులు చెయ్యట్లేదు. ఒక పని నుంచి ఇంకో పనికి చాలా వేగంగా స్విచ్ అవుతున్నాం, అంతే. అలా స్విచ్ అయిన ప్రతిసారి మన ఫోకస్లో కొంత భాగాన్ని కోల్పోతాం. ఆ నష్టమే మన పని క్వాలిటీని దెబ్బతీస్తుంది. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అనుకుందాం, మనం ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ మీద వర్క్ చేస్తున్నాం. సడన్గా ఫోన్లో ఒక మెసేజ్. అది చూసి ఆ తర్వాత మెయిల్కి రిప్లై ఇచ్చి మళ్ళీ రిపోర్ట్ దగ్గరకొస్తే ఏమవుతుంది? అప్పటిదాకా ఉన్న ఫోకస్, ఆ ఫ్లో మొత్తం పోతుంది కదా. దీని ఫలితం మనందరికీ తెలిసిందే. ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ తప్పులు జరుగుతాయి, ఇంకా చాలా మానసికంగా అలసిపోతాం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే: ఫోకస్ అనేది ఒక స్కిల్. దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. కానీ డిస్ట్రాక్షన్ అనేది ఒక బ్యాడ్ హ్యాబిట్. సరే, ఇప్పుడు దాకా ప్రాబ్లం గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ డీప్ వర్క్ని మన లైఫ్లో ఎలా భాగం చేసుకోవాలి? దానికి కొన్ని ప్రాక్టికల్ మెథడ్స్ చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. డీప్ వర్క్ అనేది ఈరోజు బాగా ఫోకస్ చేస్తాను అని అనుకుంటే వచ్చేది కాదు. దానికొక సిస్టమ్ కావాలి, ఒక పక్కా ప్లానింగ్ ఉండాలి. దాన్ని మన వర్క్లో మనం డిజైన్ చేసుకోవాలి. కాల్ న్యూపోర్ట్ దీనికి ఒక సింపుల్ ఫ్రేమ్వర్క్ ఇచ్చారు. అందులో 3 ముఖ్యమైన టూల్స్ ఉన్నాయి. అవి టైం బ్లాకింగ్, రిచువల్స్ అంటే కొన్ని అలవాట్లు, మరియు స్పష్టమైన సరిహద్దులు. వీటితో డీప్ వర్క్ని మన డైలీ రొటీన్లో ఒక భాగంగా మార్చుకోవచ్చు. ఫస్ట్ది టైం బ్లాకింగ్. సింపుల్. మనం ఇంపార్టెంట్ మీటింగ్స్కి మన క్యాలెండర్లో ఎలాగైతే టైంని బ్లాక్ చేస్తామో, అలాగే డీప్ వర్క్ కోసం కూడా టైంని బ్లాక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదయం 9 నుంచి 11 వరకు ఆ 2 గంటలు నో ఫోన్ కాల్స్, నో ఈమెయిల్స్, ఓన్లీ డీప్ వర్క్, అంతే. రెండోది రిచువల్స్. అంటే డీప్ వర్క్ మొదలుపెట్టడానికి ముందు ఒక రొటీన్ ఫాలో అవ్వడం. ఎప్పుడూ ఒకే టైంకి, ఒకే ప్లేస్లో ఒకేలా సెటప్ చేసుకుంటే మన బ్రెయిన్ ఆటోమేటిక్గా ఓకే, ఇది ఫోకస్ టైం అని ఒక సిగ్నల్ తీసుకుంటుంది. వెంటనే ఫోకస్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇక మూడోది చాలా ముఖ్యమైనది: బౌండరీస్. అంటే షాలో వర్క్కి ఎప్పుడు టైం ఇవ్వాలో ముందే డిసైడ్ చేసుకోవాలి. ఈమెయిల్స్ చెక్ చేయడానికి, చిన్న చిన్న పనులు చేయడానికి ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకోవాలి. అప్పుడు మన డీప్ వర్క్ టైం సేఫ్గా, డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉంటుంది.
సరే, ఇదంతా చేస్తే అసలు లాభమేంటి? ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఈ రోజుల్లో ఈ పోటీ ప్రపంచంలో డీప్ వర్క్ అనేది ఒక కెరియర్ సూపర్ పవర్ లాంటిది. ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. ఒకప్పుడు ఐక్యూని బట్టి తెలివితేటల్ని కొలిచేవాళ్లు. కాని ఈ రోజుల్లో ఇన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్న ఈ ప్రపంచంలో ఫోకస్ చేయగల కెపాసిటీయే అసలైన తెలివి. అదే కొత్త ఐక్యూ. ఈ స్కిల్ ఉంటే కెరియర్ ఎలా దూసుకుపోతుందో చూడండి. మనం చాలా ఫాస్ట్గా కొత్త విషయాలు నేర్చుకోగలుగుతాం, ఎంత కష్టమైన ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయగలుగుతాం. దానివల్ల మన అవుట్పుట్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది. ఫైనల్గా ఆఫీస్లో మనల్ని రీప్లేస్ చేయడం ఎవరికీ అంత ఈజీ కాదు. ఈ ఎగ్జాంపుల్ చూడండి, మనకు మొత్తం కథ అర్థమైపోతుంది. ఇద్దరు ఉద్యోగులు. ఒకరు డీప్ వర్క్ మీద ఫోకస్ చేసి ప్రమోషన్ కొట్టేస్తారు. ఇంకొకరు ఎప్పుడూ బిజీగా కనిపిస్తూ అక్కడే ఉండిపోతారు. తేడా చాలా క్లియర్గా ఉంది కదా? ఇది సుధూ కెరియర్ గురించే కాదు, పర్సనల్గా కూడా మనకు చాలా ఇస్తుంది. మన బ్రెయిన్ని ఫుల్గా వాడినప్పుడు కలిగే ఆ సాటిస్ఫాక్షన్, ఆ కాన్ఫిడెన్స్, ఆ ఫీలింగే వేరు. మన పనిమీద మనకే గర్వంగా ఉంటుంది. ఆటోమేటిక్గా స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన వార్నింగ్ ఏంటంటే, మన చుట్టూ ఉన్న ఈ డిస్ట్రాక్షన్స్ మనలో ఉన్న అసలు పొటెన్షియల్ని నెమ్మదిగా తినేస్తున్నాయి. కానీ మరోవైపు డీప్ వర్క్ అనే అలవాటు మన కెరీర్ని, మన లైఫ్ని ఒక పద్ధతి ప్రకారం నిర్మిస్తుంది. ఇది మన చేతుల్లో ఉన్న ఒక పవర్ఫుల్ టూల్ అన్నమాట. సరే, ఇప్పుడు ఈ అనాలిసిస్ని ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి నిజాయితీగా ఆలోచించండి. ఈరోజు మీ వర్క్లో నిజమైన అన్డిస్టర్బ్డ్ డీప్ వర్క్ ఎన్ని గంటలు చేశారు? ఆ ఆన్సర్ మీకే తెలుసు. దాని గురించి ఆలోచించండి. जय हो जय हो भारत माता की जय।